హాయ్ అండి. కొబ్బరి జున్ను చేశానండి. 2 కొబ్బరి చెక్కలు పైన చెక్కు తీసేసుకొని ముక్కల్లా కోసుకొని మెత్తగా పేస్ట్ ఆడుకోవాలండి. అలా 2 సార్లు పేస్ట్ ఆడుకొని పాలు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత పాలు చూడండి చాలా చిక్కగా ఉంటాయి, అలా ఉండాలి. తర్వాత ఈ పొయ్యి మీద పెట్టి పాలు వేరే గిన్నె తీసుకొని 5 స్పూన్లండి కార్న్‌ఫ్లోర్ వేయాలి. వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి పలచగా. ఎందుకంటే అలా ఉండాలి కన్సిస్టెన్సీ. తర్వాత ఆ మిశ్రమాన్ని ఆ పాలల్లో వేసేసి చిక్కపడేదాకా కలుపుతూనే ఉండాలండి. పాలల్లో వేసే కార్న్‌ఫ్లోర్ వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. తర్వాత యాలకులు, ఒక గ్లాసు పంచదార, తర్వాత యాలకులు, కొంచెం పంచదార వేసి మెత్తగా చేసుకోవాలండి. తర్వాత అది కూడా పాలల్లో వేసేసి బాగా తిప్పాలి, కలపాలండి, బాగా కలపాలి, చిక్కపడేదాకా కలుపుతూనే ఉండాలి. దగ్గరుండి కలపాలండి, లేకపోతే వంటలు కట్టేస్తుందండి. టైం పడుతుందండి, అది చిక్కపడాలి కదా మిశ్రమం. కలుపుతూనే ఉండాలండి, చిక్కపడే వరకు కలుపుతూనే ఉండాలి అలాగా. ఆ విధంగా ఉంటే సరిపోద్దండి. వేరే గిన్నెలో తీసుకుని చల్లారిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని అదిగోండి అలా తిరగేసుకోవాలి. అలా వస్తుందండి. అదిగోండి మీకు తీసి చూపిస్తున్నాను చూడండి, సేమ్ జున్నులాగే ఉందండి. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.